బిగ్ బాస్ తెలుగు 8లో మీరు సోనియా ఆకులను చూస్తున్నారు కదా. ఆమె గురించి కొన్ని విషయాలు, కొన్ని ఇంటర్వ్యూస్ చూసి నేను తెలుసుకున్నా. అవి మీకు చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అనమాట. వాళ్ళ అమ్మ చిన్న ఉన్నప్పుడు, అంటే ఈ పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ శారీస్ అమ్ముకునేది. ఆ తర్వాత ప్రజెంట్ అయితే హోమ్ మేకరే. తనకి 2 అన్నయ్యలు ఉన్నారు. అండ్ వాళ్ళ ప్రాంతం వచ్చేసి మంతని, కరీంనగర్ అనమాట. అండ్ ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి బీటెక్ చదువుకుంది, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ తీసుకుంది అనమాట. అండ్ దాని తర్వాత ఎల్ఎల్బి కూడా చేసింది. బట్ అది ప్రాక్టీస్ అయితే చేయలేదని అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ తను కూడా చిన్న ఉన్నప్పటి నుండి కలెక్టర్ అవ్వాలని అనుకుంది. బట్ చదివింది బీటెక్, ఎల్ఎల్బి చేసింది. మళ్ళీ ఈ యాక్టింగ్లోకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇంకొక 2 minutesలో ఈ వీడియో ఎండ్ అవుతుంది. అప్పటివరకు అర్థమైపోతుంది మీకు. తను ఒక సోషల్ వర్కర్ అనమాట. తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, తను పెరిగిన వాతావరణం చూసి ప్రజలకి ఏదో సహాయం చేయాలని పేద పిల్లలకి అండ్ అనాథ ఆశ్రమాలకి చాలా అంటే చాలా సహాయాలు చేసింది తాను. దాని ద్వారానే తనకు ఫస్ట్ చాలా అంటే చాలా మంచి గుర్తింపు వచ్చింది. అండ్ ఫ్రీలాన్సర్గా తను కంటెంట్ రైటింగ్ చేసేది అనమాట. అంటే తెలుసు కదా కంటెంట్ రైటర్ అంటే. సో ఫ్రీలాన్సర్గా పనిచేసేది కంటెంట్ రైటర్గా. ఆ కంటెంట్ రైటర్గా ఉన్నప్పుడు చాలా పరిచయాలు తనకి ఏర్పడ్డది. అండ్ ఆ క్రమంలోనే ఆర్జీవి గారి దగ్గర నుండి ఒక ఆఫర్ వచ్చింది. దిశ అనే సినిమాలో తను యాక్ట్ చేసింది. మీ అందరికీ తెలుసు దిశ సినిమా గురించి. అండ్ ఆ తర్వాత తనకి జార్జి రెడ్డిలో అవకాశం వచ్చింది. అండ్ ఆ తర్వాత కరోనా వైరస్ అనే సినిమాలో కూడా చేసింది. మరి యాక్టర్ ఎలా అయిందని అనుకుంటున్నారా? ఈ ఫ్రీలాన్సింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళ ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు ఎవరో యాంకర్ రాలేదంట. సో యాంకర్ రాలేరు, మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలంగాణ తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు కదా, మీరు యాంకరింగ్ చేయండి అని ఎవరో అవకాశం ఇస్తే అక్కడ యాంకరింగ్ చేసిందంట. సో అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి స్టార్టింగ్ యాంకరింగ్గా చేసింది. సో యాక్టింగ్ ఫీల్డ్ మీద తనకి చిన్న ఉన్నప్పుడు ఓర్డింగ్స్ మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద ఓర్డింగ్స్ ఉంటాయి సిటీలలో. అవి చూసినప్పుడు తనకు ఒక ఫీల్ ఉండేదంట, అరే ఆ ఓర్డింగ్స్లో నేను చూసుకోవాలని ఎక్కడనో ఆశ. కానీ మనము వచ్చిందే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి మనం యాక్టర్ అవ్వడము అని అంటే ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది దాని త్రూ ఆమె వెళ్ళలేదు. బట్ లేటర్ ఆన్ ఆమె ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి ఒక మంచిగా అంటే ఫండమెంటల్గా గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఆ సంస్థను స్థాపించి ఒక ప్రాపర్గా చాలా ఆర్ఫనేజ్లకి, చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాలకి, పేదవాళ్ళకి సహాయం చేస్తూ, కంటెంట్ రైటింగ్ చేస్తూ, ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ, ఆ తర్వాత యాంకర్ అయ్యి, ఆ తర్వాత యాక్ట్రెస్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చింది. అండ్ నాకు ఒకటి అర్థమైంది, బిగ్ బాస్ చూస్తుంటే ఆమె చాలా చక్కగా పాయింట్స్ మాట్లాడుతుంది. ఎందుకో అనుకున్నా, ఎందుకంటే ఆమె లా చేసింది. అండ్ బిగ్ బాస్లో తన గేమ్ గురించి కూడా ఇంకొక వీడియో డీటెయిల్గా చేస్తా. తన గురించి నేను తెలుసుకుంది ఇన్ని విషయాలు. మీకు ఏమన్నా తెలిస్తే తన గురించి ఇంట్రెస్టింగ్గా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.